అంకుల్ నేను దొంగని కాదు అంకుల్, నేను మా ఫ్రెండ్ కి చూపించడానికి పోయినా. చెప్పానైందనా ఓరి మీద నొక్కుతున్నావు నువ్వు. అరే పద్ధతి కాదు. దగ్గర డబ్బులు ఉంటే కొను లేదా మానేసి, అంతేగాని ఆ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తా ఇలా ఫోన్ చేస్తా తప్పది. అన్నా నువ్వు ఏందన్నా నన్ను ఇరికిస్తావు? చెప్పినావు నువ్వే. వాడు చెప్పిండు నువ్వేమన్నావు? పో ఏం కాదన్నావు కదన్నా. అన్నా ఫోన్ ఇవ్వ. సో ఇదే ఈరోజు ప్రాంక్, చూసి ఎంజాయ్ చేయండి. మర్చిపోయినా వీడియో ఎండింగ్లో షాప్లో ఉన్న డిస్కౌంట్లు, గిఫ్ట్లు అన్నిటి గురించి చెప్తా. వీడియో మొత్తం చూడరు. అన్నా నా ఫోన్ వచ్చిందా? అన్న ఈ వివో V50 ఇవ్వనా? Note 14 Pro ఇవ్వనా ఒకటి? ఒకసారి కదా Y39 ఇవ్వండి అన్న. మంచిగా ఉంటుందా ఐఫోను? ఏ ఫోన్ కొంటున్నాను? iPhone 15. ఏ ఫోన్ తీసుకుంటున్నావునా? ఏ ఫోన్ తీసుకుంటున్నావు? మనకు కావాల్సింది కొద్దిగా బడ్జెట్ మనకు కూడా ఒక 10,000 కావాలి ఫోన్, కానీ కొంచెం 10,000 మంచివి లేవు ఏ ఫోన్గా. అన్నకి ఇది ఇవ్వనా 14C అన్న. అన్నకి ఒక నాడ్ ఇవ్వనా? నాడ్ అన్న జరా అది ఇవ్వనా Y39. అన్న నువ్వే ఒక 10,000లో ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేయన్నా. 10,000 మరి అన్ని 20,000 30,000 ఎబో అన్న. ఈఎంఐలో తీసుకో. రెడ్మీలో ఈ మోడల్ వస్తుంది చూడండి. అంటే అది ఒకసారి ఆ లేజర్ స్మార్ట్ వాచ్ ఒకసారి ఇస్తావా అన్న? ఫోన్ కావాలా, వాచ్ కావాలా? ఒకసారి వాచ్ చూస్తాను. ఫోనే కావాలి కానీ ఒకసారి వాచ్. ఇదా రౌండా? అదే ఇదేనా? అదే చెప్పండి ప్లీజ్. నా ఇప్పుడు ఫోన్ కొనాలంటే ఆధార్ కార్డు కూడా ఉండాలా? ఆధార్ పాన్ రెండు కావాలి. అంకుల్ ఫైనాన్స్ బెటర్ ఉంటుంది అంకుల్. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. సరేనా, నేను ఆధార్ కార్డు తీసుకొని వస్తాను. ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుంటాను. తిందియం తొందర మనిషి తోపిడి అంతా దొంగల తోపిడి. A few moments later. భలే పట్టిపోయాడు ఫోన్. ఇప్పుడు ఎవరు ఫోన్ పట్టుకోపోయినా? ఎవరు పిలు ఒక్కసారి చూడండి. మా గమనించి రావాలి. ఇప్పుడే పట్టిపోయాడు బొడ్లో పెట్టింది. అన్న మా ఫ్రెండ్కి చూపించండి. మా ఫ్రెండ్కి చూపించండి పోయినా. మా ఫ్రెండ్ ఉన్నాడన్నా చూపించండి. లోపల రమ్మన్నా బయట ఏంది అంకుల్? చెప్పినా కదా బయట చూపించేసి. నాకేం చెప్పు నాకు చెప్పినా కదన్నా మా ఫ్రెండ్ అన్న. మా ఫ్రెండ్కి చూపించండి పోయినా అని చెప్పినా కదన్నా. అట్లా తీసుకోవద్దు నాకు చెప్పు. ఆయన ఏమో వచ్చిందా? లేదు అన్న, నీకు చెప్పినా కదన్నా నేను. అట్లా కాదన్నా అన్న మా ఫ్రెండ్కి చూపిస్తాను చెప్పినా కదన్నా. ఇప్పుడు ఆయనకు చెప్పినా నా ముగ్గురులో ఎవరో ఉండే చెప్పినా కదన్నా మా ఫ్రెండ్కి చూపిస్తాను. నాకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. రావాలి వీళ్ళిద్దరు కలిసి వచ్చినాడు నాకు తెలిసి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అట్లా తీసుకోవద్దు అన్నాను బయటికి. ఫ్రెండ్ ఏడున్నాడు?
ఇక్కడ గల్లీలో ఉన్నాడన్నా. ఏడున్నాడు మళ్ళీ కనిపిస్తాడు కదా చూస్తే. అంకుల్ చెప్పు అంకుల్. నాకేం తెలుసే నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పి నాకేం నీకు ఫోన్ పడుతున్నాడు ఎవరు చెప్పారు? తప్ప చెప్పాలి, చెప్పొద్దని తప్ప మాది. ఎవరైనా ఒకటే ఫ్రాంక్ గా ఉండాలి, చెప్పొద్దని చెప్పకూడదు. చెప్తున్నా అర్థమైందా? ఏదైనా ఫ్రాంక్ గా ఉండాలి. చెప్పొద్దని చెప్పిందా? సరే తీసుకోండి అన్న, నాకు అవసరం లేదు. ఫోన్ పట్టుకోతావు చెప్పన్నా నేను చెప్పానైందనా ఓరి మీద నొక్కుతున్నావు నువ్వు. చెప్పానైందనా ఓరి మీద నొక్కుతున్నావు నువ్వు. నేను నీ మీద ఓరి మీద నొక్కుతున్నావు. అరే ఇది పద్ధతి కాదు. నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయాలి. బయటికి వెళ్ళి ఫోన్ తీసుకో. లేదా ఇలా కాదు నేను అన్న నేను అంకుల్ కి చెప్పినా. నువ్వు అంకుల్ కి ఎట్లా చెప్తావు? అంకుల్ కి ఏమని చెప్పిండు? కాదు ఫోన్ తీసుకుపోతా అని చెప్పిండట. ఫ్రెండ్ చూపిస్తాను కాదు. ఎట్లా తీసుకోవద్దావు? ఇప్పుడు ఏమంటే నాకు చెప్పు. తప్పమ్మ ఇప్పుడే ఒకటి అంకులను ఏదైనా నువ్వు నాకెవరో తెలీదు అంకులు అన్నావని చెప్పేసి నేను అన్నా తప్పు. ఎవరో ఒకటి దగ్గర డబ్బులు ఉంటే కొను లేదా మానేసి. అంతేగాని ఆ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తా ఎలా ఫోన్ చేస్తా తప్పది. గర్ల్ ఫ్రెండ్ చేస్తే వాళ్ళు ఫోన్ అడుగు వాళ్ళు ఇస్తారు చెయ్యి అంతే. నాకు ఫోన్ కావాలి ఇస్తారా? ఎందుకు తప్పమ్మ వద్దులేగానే అవన్నీ వద్దులేగానే వెళ్ళిపో. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలి. ఇట్లా కాదు అన్న పోలీస్ స్టేషన్ కి ఎందుకన్నా? చెప్పండి ఇక్కడే చేస్తారు మీరు అంతా. వెళ్ళిపో వాళ్ళతో వద్దుగానే. లేదు అంకుల్ అట్లా పంపించద్దు. అన్న అన్న ఏం కాలేదన్నా. అన్న అన్న చెప్పన్నా కొంచెం సపోర్ట్ చేయాలి మీ దోస్తు ప్లీజ్. తప్పమ్మా ఇప్పుడు అలా ఉండకూడదు. ఏదన్నా ప్రాంక్ గా ఉండాలి మనం అంతే. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ వచ్చా చెప్పాను నీకు తప్పు. ఏదైనా ఉండాలి ఉంటే చెప్పాలి. నీకు డబ్బులు ఉంటే కొను లేదా మానేసి. అంకుల్ నేను దొంగని కాదు అంకుల్, నేను మా ఫ్రెండ్ కి చూపించడానికి తప్పు అలా చేయకూడదు. నీకు ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, మళ్ళీ ఏం చేయాలి? వెళ్ళిపో అన్న వద్దన్నా అన్న, ఇలా చెప్పే పోయినా నేను. ఇగో తీసుకోండి అన్న మీ ఫోన్ మీరు. అన్న మీ ఇద్దరు పని అవుతుంది. ఇద్దరు కెమెరా చూడన్నా ఫస్ట్ ఎవరు వచ్చారో తెలుస్తుంది. కాదన్నా మామూలు ఏమనకన్నా నేను చూపించడానికి పోయినా. ఎవరు మీ వాళ్ళు అన్న ఇదేదో చేస్తుండే నాకైతే. నువ్వు అన్న నువ్వు ఎక్కువ ఈ కిరికియా కన్నా ఇంకా నీ మీద నీకు చెప్పిపోయినా నీకు చెప్పినా బ్రో నీకు చెప్పినా బ్రో మా ఫ్రెండ్ చూపిస్తాను. నేను మా ఫ్రెండ్ కి చూపిద్దామని పోయినా. చూపెట్టాలంటే ఇక్కడ చూపెట్టు లేదా మీ ఫ్రెండ్ పిలువు అంతేగాని తప్ప. షోరూమ్ ఇది, మనం ఎవరిని మోసం చేయకూడదు ఇక్కడ. అర్థమైందా? ఎవరిని మోసం చేయద్దు. వాళ్ళు షాప్ ఎంత కష్టపడి షాప్ పెట్టారు కదా, వాళ్ళే మోసం చేయదు. కాదన్నా నువ్వెందుకు కొడుతున్నావు నా మీద? నేను నీకు చెప్పినా కదా బ్రో, నువ్వే ఉండే కదా బ్రో ఇక్కడ. అన్న వీడియో ఎందుకన్నా? మీరు చేసే కథలన్నీ రికార్డ్ చేస్తున్నాం కానీ ఒక 5 నిమిషాలు వస్తుంది. నేను ఏమన్నా నువ్వు చెప్పు. నేను ఫోన్ తీసుకొని చూపించి చూస్తాను. నాకు ఎంత బడ్జెట్ లో బాగుంటుంది బ్రో అంటే నేను చెప్పలేదు నీకు. ఆయన అన్నాడు 15 లో. నేను ఇంకా కెమెరా చూసుకుంటుంటే నువ్వు 15 లో అంటే నీకు చూపించిండు. నేను చెయ్యను. నేను ఎందుకు చేయాలి? నువ్వు ఓవర్ చేయాలి. అన్న నేను మా ఫ్రెండ్ కి ఫోన్ చూపించడానికి పోయినా. వీళ్ళు తిడుతున్నారు అన్న. పెద్దమని చెప్తుంటే నీకు అర్థమైతే లేదు. 50 ఏళ్ళు వచ్చాయి నాకు. తప్పు కదా నువ్వు అవన్నీ వద్దులే కానీ వెళ్ళిపో. వద్దులే నీ ఫ్రెండ్ చూపెడతా. పోలీసులకి ఏం ఫోన్ నువ్వు వెళ్ళిపో కానీ వెళ్ళిపో. మీ గర్ల్ ఫ్రెండ్ బయట నీకు ఫోన్ చేసుకోవాలని వెళ్ళిపో. అన్న నువ్వు ఏందన్నా నన్ను ఇరికిస్తావు? చెప్పినావు నువ్వే. నువ్వేమన్నావు? పో ఏం కాదన్నావు కదా అన్న. నేను ఇక్కడే జమ్మిగడ్డ ఉంటాను. నా లోకల్ అడ్రస్ ఇదే నేను చూపిస్తాను. నేను కూడా ఇక్కడనే ఉంటానా. నేను ఇక్కడనే ఉంటానా, ఫ్యాక్టరీ దగ్గర ఉంటా. ఫ్యాక్టరీ ఉందా అంటే ఇట్లా తమాషాలు ఎక్కువైపోయాయి కానీ చేయండి. ఫోన్ చేయండి. నేను వస్తున్నా ఒక 5 నిమిషాలు. ఒకరికి ఫోన్ కొనిస్తావా? ఏమా ఫోన్ నేనే సెకండ్ హ్యాండ్ ఫోన్ వచ్చానంటే నువ్వు నన్ను ఫోన్ కొనిమంటాడంటే బాబు. బాబు అన్న నేను నీకేమన్నా? నువ్వు సీరియస్ గా నీకేమన్నా? ఇరికి నీకేముందన్నా? దోస్తుకు ఫోన్ చూపించడానికి పోయినా నేనేమో దొంగతనం చేసినా అన్న? దొంగతనం చేసినా అన్న? దొంగతనమే చేసినావు. దొంగతనమే అంటారు. దొంగతనం అంటారు అది. చూడు అన్నకు తెలియదంట దొంగతనం కాదు అది.
ఇప్పుడు వీళ్ళు రాకపోతే నువ్వు వచ్చేటోనే మళ్ళీ अन्ना भाई तुम्हारा बोला ना भाई मैं दोस्त को दिखाने को जा रहा हूँ బాబు ఏం పర్లేదా నీకు తమాషా చేస్తున్నావా వాడు కోపడతాడు ఇంకా బా వెళ్ళిపో ఏమైందన్నా ఏమైంది మా ఫ్రెండ్ చూపించడానికి పోయినా నేను అంతే మీరు నేను దొంగన అంకుల్ నేను చూడు నా టీ షర్ట్ మంచిది ఎంత నువ్వు టీ షర్ట్ వేసావు నేను వేసా అదేం కాదు కానీ ఏంది మీరు ఏంది అసలు వెళ్ళిపోయి ఐశ్వర్య కోసం ఆస్తులు అమ్ముకోవడం కన్నా నిదానంగా నిర్మలం ఉంచుకోవడమే బెటర్ అన్న ఇప్పుడు మనోడు చెప్పినా అని చెప్తే వదిలేస్తావు అన్న నన్ను నేను చెప్పానన్నా నా ఇరికియాకేందన్నా నేను నీకు చెప్పినా కదా బ్రో నేను మళ్ళీ వస్తా బ్రో దోస్తు చూపిస్తా అని చెప్పినా కదా మళ్ళీ ఏమని చెప్పినా బ్రో ఏమని చెప్పినా చెప్పు అన్నా చూడన్నా చెప్పినా ఇగో నేను మళ్ళీ ఇస్తా బ్రో నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ ఇచ్చేసి మరి ఏమని చెప్పినా చెప్పు ఫోన్ దగ్గర పెట్టుకున్నానా తీసుకొని పోయినా అన్న పోలీస్ స్టేషన్ ఎందుకు చేస్తావు అంకుల్ నాకు తోడున్నాడు అర్థమైంది నువ్వు నాకు ఏం తెలియదు కానీ నువ్వు నన్ను మధ్య ఇరికిచ్చు కానీ నువ్వు వెళ్ళి అంకులే చెప్పి నన్ను జావదమ్ముకో మీరు ఎందుకు నవ్వుతున్నారు డార్లింగ్ అంకుల్ ఇది చిన్న వీడియో ప్రాంక్ చేస్తున్నా నీ మీద అన్న చెప్పినా ఆయనకి అన్న వర్షం పడుతుందని ఇలా పెట్టుకున్నా నువ్వు ఒకటే డైలాగ్ గీలకేం చెప్తావు మా గీలకు చెప్పాలి కదా కస్టమర్లకు చెప్తావా సేల్స్ మ్యాన్ చెప్తావా వాళ్ళు ఏం చేస్తారు ప్లీజ్ అంటే అన్న వచ్చినాక మాట్లాడదాం వాళ్ళు నాకు సంబంధం లేదన్నా నువ్వు ఒకనివి వాళ్ళని అంటావు సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి అన్నలాగానే నేను కూడా వచ్చినా నాకు సంబంధం లేదన్నా వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు ఇప్పుడే నువ్వు కెమెరా ఓపెన్ చేయాలి నేను వచ్చిన తర్వాత నేను బయట కెమెరా గిట్ట ఉంటే మీకు చూపించండి నేను ఏ నుంచి వచ్చినా మా సిస్టర్ ఇక్కడే ఉంది నేను ఆమె బస్ ఎక్కించేసి వస్తున్నా నేను ఎక్కువసారి గిట్ట నాకు మాట్లాడింది లేదు ఏందన్నా సపోర్ట్ చేసేది నేను ఎందుకు చేయాలి నువ్వు ఓరని చేయాలి అన్న నేను ఏం చేయలేదు అలా తీసుకురా నువ్వు ఎందుకు చెప్తున్నావు అన్న మళ్ళీ అందుకు ఏమంటారు చూసినావా అందుకే అంటారా చిన్న ప్రాంక్ షూట్ చేస్తున్నా అన్న లేదన్నా చెప్పన్నా ప్రాంక్ అని చిన్న ప్రాంక్ షూట్ చేస్తున్నా కరెక్ట్ మంచిగా మాట్లాడినావు ఐ లవ్ యూ అట్లానే ఉండాలి అయ్యప్ప ఒకసారి కెమెరాకి సో మీకు ప్రాంక్ అయినందుకు మీకు చిన్న గిఫ్ట్ హెడ్ ఫోన్స్ ఒకసారి హాయ్ అన్న అదే ఇయర్ ఫోన్స్ డిస్కౌంట్ ఇచ్చి కొంచెం ఇస్తాడు గిఫ్ట్ కూడా నాకేం వద్దులే కానీ అరే కాదు మేము లేదు మేము అందరికి ఇస్తాం వీళ్ళు వచ్చి రా ఊరలేపు ఉన్నాడా వచ్చి హాయ్ చెప్పండి బ్రో చిన్న ప్రాంక్ అమ్మ ఈయన కొడతాడేమో భయమైందన్న ఇంకొక 2 నిమిషాలు అవుతాయి సో బ్రో థ్యాంక్ యూ సో మచ్ మేము ఛానల్ ఫన్ పడ్డాక నుంచి మీరు ఏ ఫోన్ కొన్నా దాంట్లో మీకు డిస్కౌంట్ ఇస్తాడు అన్న ఒక గిఫ్ట్ కూడా ఇస్తాడు హలో గైస్ సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ స్టార్టింగ్లో చెప్పిన కదా ఆఫర్స్ ఉన్నాయని అవి ఏంటో చెప్పన్నా జనరల్గా బయట మామూలుగా వేరే షాప్స్కి వెళ్తే మనకు ఆన్లైన్లో దొరికే ఫోన్స్ ఎక్కడ దొరకవు మన దగ్గర ఆన్లైన్లో దొరికే ప్రతి మోడల్ మన షాప్లో అవైలబుల్ ఉంటుంది అంతేకాకుండా మనం ఏ కస్టమర్ అయినా ఆన్లైన్లో ఏ మొబైల్ పర్చేస్ చేసినా కానీ అలాగే ఎలాంటి గిఫ్ట్స్ రావు మన పద్మజ మొబైల్స్లో ఎక్స్క్లూజివ్గా 20K అబోవ్ కొంటే 6 గిఫ్ట్స్ వస్తాయి అదే 30K అబోవ్ కొంటే కస్టమర్కి అబ్సల్యూట్లీ ఒక 10 గిఫ్ట్స్ అనేవి ఓన్లీ మన షాప్ తరపున మనం ఇస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ వీడియో చేసినందుకు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు నీకు ఏది కావాలంటే అది ఇస్తాం పద్మజ మొబైల్ అడ్రస్ వచ్చేసి కుషాయిగూడ మార్కెట్ ఆపోజిట్లోనే ఉంటుంది అండ్ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తా ఆ కాంటాక్ట్కి కాల్ చేయండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తారు థ్యాంక్ యూ